हेलो फ्रेंड्स, वेलकम टू भारतीय गवर्नमेंट जॉब्स अड्डा यूट्यूब ఛానల్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ మరియు 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీజు ఎంత ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో అప్లై చేయాలా, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏ విధంగా ఉంటాయి, ఏజ్ లిమిట్లు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా లోయర్ డివిజనల్ క్లర్క్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 6 పోస్టులు. టోటల్గా 13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది కేవలం లోయర్ డివిజనల్ క్లర్క్ వరకు మాత్రమే. మిగతా వాటికి పోస్టులు ఉన్నాయి, అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తొందరపడి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని అప్లై చేసుకోవడం మానేకండి. ఎందుకనంటే ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది. సో దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. 13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేసి ఎల్డీసీకి సంబంధించి పోస్ట్ ఇప్పుడు చెప్పాను కదా. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు వాడు అడిగింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ అని అడిగాడు. సో ఇక్కడ వీడు ఎక్స్పీరియన్స్ కానీ ఏది అడగలేదు. లోయర్ డివిజనల్ క్లర్క్కి మీరు హ్యాపీగా బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఎటువంటి డిగ్రీ పూర్తి చేసినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఎస్పెషల్లీ బీఈ బీటెక్ వాళ్ళకి చెప్తున్నాను, చాలా మంచి అవకాశం ఇది, యూజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ అటెండెంట్ అంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 పోస్టులు ఉన్నాయి. ఓబీఎస్కి 1, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. సో ఇందులో వాడు అడిగింది ఏంటంటే 8th క్లాస్ పాస్ అయితే చాలు అని అడిగాడు. అయితే 10th క్లాస్ కూడా పాస్ అయితే మంచిది అని చెప్పి అడిగాడే తప్ప మ్యాండేటరీ అని చెప్పలేదు. కాబట్టి 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లోయర్ డివిజనల్ క్లర్క్కి ఇందాక చెప్పడం మర్చిపోయా, శాలరీ వచ్చేసి దాదాపుగా స్టార్టింగే 30,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకుని 35,000 రూపాయల దాకా చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎంటీఎస్కి ఒకసారి జీతం చూసుకున్నట్లయితే 25,000 రూపాయల దాకా చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకుని 30,000 చేతిలోకి వస్తుంది. ఇక నెక్స్ట్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు 7 ఉన్నాయి. ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 3, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2 పోస్టులు. టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 3 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వ్ చేయగా మిగతా 7 పోస్టులు మాత్రం పైన చెప్పిన కేటగిరీస్ అందరికీ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకుని 38,000 దాకా స్టార్టింగ్ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 12th క్లాస్ పాస్ అయితే చాలు అని చెప్పారు. 12th క్లాసు మీరు సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసి ఉండాలి. మీరు ఆ సైన్స్ స్ట్రీమ్లో కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే ఇంకా మంచిది అని చెప్పి డిజైరబుల్గా వాళ్ళు అడిగారు. ఇంకా జూనియర్ టెక్నీషియన్కి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 2 పోస్టులలో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి దాదాపు 35,000 రూపాయల దాకా చేతిలో స్టార్టింగ్ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అలవెన్స్ అని వేసుకుంటే ఇంకా ఎక్కువే వస్తుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు అడిగారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ 10th క్లాస్ పాస్ అయితే చాలు అని అడిగారు. ఒకవేళ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 3 years సర్వీసింగ్ ల్యాబొరేటరీ మెషిన్స్లో మంచిది అని మాత్రమే అడిగారు తప్ప మ్యాండేటరీ అని మాత్రం చెప్పలేదు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 12th క్లాస్ పాస్ అయితే చాలు, డేటా ఎంట్రీ వరకు వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సీనియర్ టెక్నీషియన్ పోస్టులకి 6 పోస్టులు, అన్రిజర్వ్డ్కి 1, ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్కి 5 పోస్టులు ఉన్నాయి. దీనికి కొంచెం ఎక్కువ ఏజ్ లిమిట్ ఇచ్చారు, 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు అని. స్టార్టింగ్ శాలరీయే 35,000 లేదా 40,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. ఇంకా అలవెన్స్ల నుంచి చాలా ఎక్కువ వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఏంటంటే 1 year ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అని అడిగారు, లేకపోయినా ఏం పర్వాలేదు. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ నెక్స్ట్ పోస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 1. ఇందులో ఏజ్ 30 సంవత్సరాల దాకా ఇచ్చారు. స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి మొదలవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విత్ సైన్స్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైన్ అని అడిగారు. ఈ ఒక్క పోస్ట్కి మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా వాళ్ళు అడగడం జరిగింది.
కాబట్టి డిగ్రీలో వాళ్ళు సైన్స్ స్ట్రీమ్లో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి అడిగారు. మాస్టర్స్ డిగ్రీ ఏదైతే ఉంటే మంచిది అని చెప్పారు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం సైంటిఫిక్ బి అని పోస్ట్ ఉంది. 13 పోస్టులు, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, ఏడబ్ల్యూఎస్కి 3, అన్రిజర్వ్డ్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ చాలా ఎక్కువ శాలరీ, ఇది 60,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. 56,100 అంటే 56,100 రూపీస్ బేసిక్ పే. అది ఇంకా చాలా గట్టిగా వస్తుంది శాలరీ. దీనికి ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో కానీ లేదా అదే బీటెక్ కానీ బీఈలో కానీ చేసి ఉండాలి. అయితే ఏ స్ట్రీమ్స్లో చేసి ఉండాలి? సివిల్, కెమికల్, మెకానిక్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ అనే ఈ బ్రాంచ్ల్లో మీరు పూర్తి చేస్తున్నట్లయితే ఈ పోస్ట్కి మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మైనింగ్లో కూడా పూర్తి చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్లయితే కొంచెం అడ్వాంటేజు. ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5th May 2020 నుంచి స్టార్ట్ అవుతోంది. లాస్ట్ డేటు 25th May 2020. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన ట్విస్ట్ అదే ఫ్రెండ్స్. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా ₹1 కూడా మీరు ఫీజు పే చేయక్కర్లేదు, ఇంట్లోంచి కాలు కూడా బయట పెట్టక్కర్లేదు. మీ చేతిలో ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉన్నట్లయితే అందులో మీరు అప్లికేషన్ని చాలా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు, డీటెయిల్డ్గా మీకు ఫిల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అవన్నీ అంశాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టైం సరిపోదు ఒకే వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో ఇది ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. దీనికి సంబంధించి ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినట్లయితే రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక అనేది ఉంటుంది. అంటే మీకు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో దాన్ని బట్టి మీకు రిటర్న్ టెస్టా, ట్రేడ్ టెస్టా, ఇంటర్వ్యూ అనేది బేస్ అయి ఉంటుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈమెయిల్కి అనేవి డైరెక్ట్గా వస్తాయి. మీ ఈమెయిల్కి హాల్ టికెట్ అనేది వస్తుంది. ఆ హాల్ టికెట్లో మీకు రిటర్న్ టెస్ట్ అయితే రిటర్న్ టెస్ట్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్లు కానీ ఏవైనా సరే హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతాయి. ఉదాహరణకి హైదరాబాద్ కానీ లేకపోతే విశాఖపట్నం ఇస్తారో తెలియదు, హైదరాబాద్లో అయితే జరిగే అవకాశం అయితే పక్కాగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సిపిసి. అంటే మీకు చూసినటువంటి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేటిక్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లైమేటిక్ చేంజ్ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి విడుదలైంది. ఇలాంటి నోటిఫికేషన్లు చాలా రేర్గా వస్తాయండి. దయచేసి రేర్గా వచ్చే నోటిఫికేషన్లకు అప్లై చేసుకోండి. చాలామంది ఎస్ఎస్సీలు, ఐబీపీఎస్లు అవి ఇవి అన్నీ కొడతారు, కానీ ఇలాంటి ఉద్యోగాలు చాలా రేర్గా కొడతారు. ఇందులో పెద్ద వర్క్ ప్రెషర్ అయితే ఏమీ ఉండదు, పెద్ద పీకేది కూడా ఏమీ ఉండదు మనం చేసే పని కూడా. కాబట్టి ఇలాంటి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కనుక మీరు వెళ్తే టైం టు టైం మీరు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జాబ్ ఉంటుంది. ప్రశాంతంగా మీరు జాబ్ చేసుకుని హ్యాపీగా మీ నార్మల్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. మిగతా ఐబీపీఎస్లు, బ్యాంకులు అవన్నీ కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటాయి, టైం ఎక్కువ తీసుకుంటాయి కదా. అందుకని చెప్పేసి ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా అమూల్యమైన నోటిఫికేషన్స్. అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.